హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిస్ స్టోరీ టెల్లర్ తెలుగు. నేను మీ స్టోరీ టెల్లర్ని ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకే వచ్చేసాను. ఈరోజైతే మనం హ్యాపీనెస్ అనే కొరియన్ డ్రామాలో ఎపిసోడ్ 10ని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. అండ్ ఈ వీడియోని స్టార్ట్ చేసుకోబోయే ముందు మీరు ఇప్పుడు దాకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అండ్ ఈ వీడియోని స్టార్ట్ చేసేద్దాం. లాస్ట్ ఎపిసోడ్ ఎండింగ్లో ఏమవుతుంది అంటే హ్యున్ని కాంటాక్ట్ చేయడానికి హాన్ ట్రై చేస్తూ ఉంటాడు కదా. ఇంకా అప్పుడే హాన్ని హ్యున్ అడుగుతూ ఉంటాడు, ఏంటి ఇప్పుడు మీరు నన్ను కాంటాక్ట్ చేశారు అంటే సేబమ్ అంటే బ్లడ్లో యాంటీబాడీస్ ఉన్నాయా అని చెప్పేసి హ్యున్ అడుగుతూ ఉంటాడు. ఇంకా దానికి హాన్ అయితే లేవు అని చెప్పేసి అబద్ధం చెప్తాడనమాట. నేను ఎందుకు కాల్ చేశాను అంటే ఆ చిన్న పాప ఉంది కదా, సో తన్ని అక్కడి నుండి బయటకు తీసుకొచ్చేద్దాము అని చెప్పి నేను కాల్ చేస్తున్నాను అని చెప్పి అంటాడు. ఇంకా దానికి హ్యున్ అంటాడు, సరే నేను ఆ చిన్న పాపతో పాటు సేబమ్ని కూడా పంపిస్తాను, మీకు ఓకేనా అది అని చెప్పేసి అడుగుతాడు. ఇంకా హాన్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఓకే, సేబమ్ విల్లింగ్గా ఉంటే నేను సేబమ్ని కూడా తీసుకెళ్తాను అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంకా దానికి హ్యున్ ఏమో సరే అయితే నేను మీకు చెప్తాను సేబమ్ని అడిగి అని చెప్పేసి అలా ఫోన్ పెట్టేస్తాడు. ఇంకా అప్పుడే హాన్ వాళ్ళ అసిస్టెంట్ హాన్తో అంటూ ఉంటుంది, అదేంటి సేబమ్ అంటే బ్లడ్లో యాంటీబాడీస్ ఉన్నాయని చెప్పి మీరు హ్యున్కి కూడా చెప్పలేదు, హ్యున్కి కూడా చెప్పకూడదు ఈ విషయం అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఇంకప్పుడు హాన్ అంటాడు, లేదు తనేమన్నాడు అంటే బయట వరల్డ్ ఎంత డేంజరస్గా ఉంటుందో తనకే తెలీదు అన్నాడు. ఇంకా తను అయినా సరే సేబమ్ని ఇక్కడికి పంపించడానికి ట్రై చేస్తున్నాడు అంటే అక్కడ తనకి ఏదో తెలుసుంటుంది, తను వాలంటీర్గా చేసుకుంటున్నాడో లేకపోతే తనకి డిసీజ్ వచ్చిందో అని చెప్పేసి అలా మాట్లాడుతూ ఉంటాడు. దాని తర్వాత హ్యున్ అలాగే సేబమ్ ఇద్దరు కూడా కలిసి ఏం చేస్తారు అంటే 15th ఫ్లోర్లో ఉన్న అబ్బాయి దగ్గరికి వెళ్తారనమాట. సో ఆ అబ్బాయి చెప్తాడు కదా, సో నేను ఆలోచించి తర్వాత రోజు ఫుడ్ అనేది ఇస్తాను మీ అందరికీ అని చెప్పేసి అంటాడు కదా, అందుకని వీళ్ళు వెళ్తారు. అయితే ఆ అబ్బాయి ఇంట్లో ఆ అబ్బాయి ఉండడు అనమాట. ఆ అబ్బాయి ఫ్లాట్లో ఒక పేపర్ అనేది ఉంటుంది, నేను ఒక దారుణమైన తప్పు చేశాను అందుకే నేను నా ఫేస్ని ఇక్కడ చూపించుకోలేకపోతున్నాను, నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పేసి అలా రాసి ఉంటుంది. ఇంకా వాళ్ళిద్దరు ఏమో ఈ రైటింగ్ నిజంగా 15th ఫ్లోర్ అబ్బాయిదేనా అంటే తనకేమైనా ఈ డిసీజ్ వచ్చిందేమో అని చెప్పేసి వాళ్ళు అనుకుంటూ ఉంటారనమాట. ఇంకా మొత్తం అంతా వెతుకుతారు, ఆ అబ్బాయి ఎక్కడా కనిపించకపోవడంతో వాళ్ళు ఇంకా ఆలోచిస్తూ ఉంటారు. అయితే ఇదే టైంలో వాళ్ళకి డౌట్ వస్తుంది, ఆ హ్యాండ్ రైటింగ్ తనదేనా కాదా అని చెప్పేసి. ఒక బాటిల్ మీద తన రైటింగ్ ఉంటే సో రెండింటిని మ్యాచ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఇంకా వాళ్ళు ఏమనుకుంటారు అంటే ఈ రైటింగ్ డిఫరెంట్గా ఉంది, అయినా సరే ప్యానిక్గా రాసినప్పుడు కొంచెం రైటింగ్ అనేది డిఫరెంట్గా ఉంటుంది కదా అని చెప్పేసి వాళ్ళు అలా అనుకుంటూ ఉంటారు. తర్వాత వీళ్ళిద్దరేమో మొత్తం అంతా కూడా వెతకడానికి వెళ్తారనమాట. సో వాళ్ళు కిందకి వెళ్ళి డోర్ అనేది ఓపెన్ అయ్యి ఉండటం చూస్తారు. అంటే వాళ్ళు ఏమనుకుంటారు అంటే మేబీ డోర్ అనేది ఓపెన్ అయ్యి ఉంది కాబట్టి బయటకు వెళ్ళిపోయి ఉంటాడేమో అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. ఇంకా అంతేకాదు వాళ్ళు మొత్తం అంతా వెతికి మళ్ళీ ఆ 15th ఫ్లోర్లో ఉన్న అబ్బాయి దగ్గరికి వచ్చేటప్పటికి అక్కడ మొత్తం ఈ బిల్డింగ్లో ఉన్న వాళ్ళందరూ కూడా బయట ఉంటారనమాట. ఇంకప్పుడు హ్యున్ అడుగుతాడు, ఏంటి మీరు అందరూ ఇక్కడ ఉన్నారు అని చెప్పేసి. అప్పుడు ఆ రిప్రజెంటేటివ్ ఉంటుంది కదా, తనేమంటుంది అంటే ఈ అబ్బాయి అంటే ఆలోచించుకొని మాకు ఫుడ్ అనేది ఇస్తా అన్నాడు కదా, అందుకే మేము వెయిట్ చేస్తున్నాము, అయినా మాకేం తెలిసింది అంటే తను ఈ అపార్ట్మెంట్ని వదిలేసి పారిపోయాడంట, సో నిజంగానే తను అలా పారిపోయి ఉండుంటే మనకి ఇంకా ఫుడ్ అనేది దొరుకుతుంది కదా అని చెప్పేసి అలా మాట్లాడుతూ ఉంటుంది. ఇంకా అప్పుడు హ్యున్ అడుగుతాడు, మీకు ఎవరు చెప్పారు ఇదంతా అని చెప్పి. ఇంకా అప్పుడు ఈ మాస్క్ మ్యాన్ చెప్తాడనమాట, నేను చూశాను అంటే తను మాస్క్ అనేది వేసుకుని వెళ్ళిపోవడం చూశాను, మరి తనో కాదో నాకు తెలీదు, బయటకు వెళ్ళటం నేను చూశాను అని చెప్పేసి అంటాడు. ఇంకా అప్పుడు హ్యున్ ఏమో సరే అయితే మీరు అందరూ వచ్చారు కాబట్టి నేను మీకు ఫుడ్ అనేది ఇస్తాను అని చెప్పి హ్యున్ దగ్గర ఈ 15th ఫ్లోర్ కీ కూడా ఉంటుందన్నమాట. ఇంకా ఆ కీతో డోర్ అనేది ఓపెన్ చేస్తాడు. సో మొత్తం అంటే అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఫ్లాట్కి వెళ్ళి వావ్ తిన దగ్గర ఎన్ని ఫుడ్ ఉన్నాయి అని చెప్పేసి చూస్తారు. ఇంకా వాళ్ళకి పేపర్ కూడా కనిపిస్తుంది అనమాట, అంటే 15th ఫ్లోర్లో ఉన్న అబ్బాయి రాశాడు కదా, అది చదివిన తర్వాత రిప్రజెంటేటివ్ అయితే ఏంటి మీరు కావాలని చెప్పి మీరు మమ్మల్ని మోసం చేద్దామని చూశారు కదా, తనే చెప్పాడు కదా ఇందులో రాశాడు మా ఫుడ్ అంతటిని కూడా అందరికీ వాటాలేసి పనిచేయండి అని చెప్పి, కానీ మీరేమో ఈ విషయాన్ని మాకు చెప్పకుండా దాద్దామని ట్రై చేశారా అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. ఇంకా అప్పుడు హ్యున్ అంటాడు, నేను మీకు రేషన్ కింద ఇస్తాను, కరెక్ట్గా మీ అందరికీ పంచుతాను అని చెప్పేసి వాళ్ళందరికీ కూడా ఫుడ్ అలాగే వాటర్ అనేది కరెక్ట్గా లెక్క వేసి అందరికీ సమానంగా ఇస్తాడు. ఇంక ఈ డాక్టర్కి కూడా తన వాటా అనేది వస్తుందన్నమాట. సో తనేమో ఏంటి ఇంత కొంచెం వచ్చింది నాకు అని చెప్పేసి అలా అనుకుంటూ ఉంటాడు వాళ్ళ ఇంటికి వెళ్ళి. అప్పుడు ఆ మేనేజర్ అంటుంది, ఎందుకు తక్కువ వచ్చాయి, అందరికీ కూడా చాలా ఫెయిర్గానే పంచారు కదా వాళ్ళు అని చెప్పేసి అంటూ ఉంటుంది. కానీ డాక్టర్ అంటాడు ఏమీ పంచలేదు అని చెప్పేసి సరిగ్గా అంటూ ఉంటాడనమాట. ఇంకా ఇదే టైంలో రిప్రజెంటేటివ్ అక్కడికి వస్తుందన్నమాట. వచ్చి డాక్టర్తో మాట్లాడుతూ ఉంటుంది, అసలు ఈ హ్యున్ని అలాగే సేబమ్ ఇద్దరు కూడా అంటే అన్నిట్లోనే ఇన్వాల్వ్ అవుతున్నారు, మనం మన ప్లాన్ని వర్కౌట్ చేద్దామా అని చెప్పేసి అలా అంటూ ఉంటారనమాట. ఇంకా అప్పుడు డాక్టర్ కూడా సరే అని చెప్పేసి వాళ్ళ ఇంట్లో ఉన్న మేనేజర్ని బయటికి పంపించేసి రిప్రజెంటేటివ్ని అలాగే వర్కర్ని ఇద్దరిని కూడా వాళ్ళ ఇంటి లోపలికి పిలిచి వీళ్ళందరూ కూడా ఏదో మాట్లాడుకుంటూ ఉంటారు.
ఇంక తర్వాత హ్యున్ అలాగే సేబం వీళ్ళందరూ కూడా అంటే వాళ్ళ ఫ్లాట్‌కి వెళ్ళి తింటూ ఉంటారు. అయితే అదే టైంలో సేబం అయితే వాటర్ పోస్తూ ఉంటుందనమాట కప్స్‌లో తాగడానికి ఇస్తూ ఉంటుంది. కానీ హ్యున్ మాత్రం వాటర్ తాగకుండా తను తను కంట్రోల్ చేసుకుంటూ ఉంటాడు. సో, ఆ వాటర్ తాగకూడదు అని చెప్పేసి. ఇంకా అదంతా కూడా కొంచెం సేబంకి డౌటొస్తూ ఉంటుంది. ఏంటి హ్యున్ వాటర్ తాగట్లేదు అని చెప్పేసి అలా డౌటొస్తుంది. అంతేకాదు ఆ రోజు నైట్ కూడా హ్యున్ బయటకి వెళ్ళిపోతాడనమాట. సో, తనకి భయమేస్తూ ఉంటుంది. తను కూడా అలా మారిపోతాడేమో అని చెప్పి. ఇంక సేబంకి మెలకువ వస్తుంది. హ్యున్ లోపల ఉండకపోవడంతో వెంటనే పోలీస్ ఆఫీసర్‌ని అడుగుతుంది హ్యున్ ఏడి అని చెప్పి. పోలీస్ ఆఫీసర్ ఏమో నాకు తెలీదు అని చెప్పేసి అంటాడు. ఇంకా అప్పుడు సేబం ఏమో సరే అని చెప్పి బయటకు వెళ్తూ ఉంటుంది. అయితే ఇదే టైంలో హ్యున్ ఏం చేస్తాడు అంటే బయట కూర్చుని ఇంకా తను చాలా డల్‌గా ఉంటాడనమాట. సో, తనైతే సేబం గురించి ఆలోచిస్తూ సేబంకి తనకి మధ్య జరిగిన సీన్స్ అన్నిటిని కూడా గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు. అయితే ఇదే టైంలో సేబం అటు వస్తూ ఉంటుంది. ఇంకా ఆ సౌండ్ విని తను వెంటనే లెగిసి వెళ్తూ ఉంటాడు. ఇంక సేబం అడుగుతుంది, "ఏంటి ఇలా వచ్చావు?" అని చెప్పేసి. ఇంకా అప్పుడు హ్యున్ ఏమో, "ఏం లేదు, నార్మల్‌గా నడుస్తున్నాను అంతే" అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు. ఇంక అప్పుడే సేబం అంటుంది, "అవును, నీ దెబ్బ తగ్గిందా?" అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఇంకా అప్పుడు హ్యున్ ఏమో, "నేను అంటే హ్యూమన్ విటమిన్‌ని నాకన్నీ తగ్గిపోతాయి. చూడు కావాలంటే తగ్గిపోయింది" అని చెప్పేసి చూపిస్తూ ఉంటాడనమాట. ఇంక సేబం ఏమో, "అవును, కొంచెం తగ్గుతూ ఉంది" అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. ఇంకా అప్పుడే సేబం అడుగుతుంది, "ఆ 15థ్ ఫ్లోర్‌లో ఉన్న అబ్బాయి అసలు ఎక్కడున్నాడంటావు? మనం అపార్ట్మెంట్ మొత్తం వెతికాం కదా!" అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంకా అప్పుడు హ్యున్ కూడా, "అవును, మొత్తం అంతా వెతికేసాం కదా! తను పారిపోయి ఉంటాడు" అని చెప్పేసి అంటాడు. కానీ సేబం అంటుంది, "లేదు, మనం ఒక్క చోట మాత్రం వెతకలేదు. పై ఫ్లోర్‌లో ఒక ఫ్లోర్ అనేది అంటే ఒక ఫ్లాట్ అనేది ఖాళీగా ఉంది కదా! దానిలోకైతే ఎవరు వెళ్ళలేదు. సో, అది కూడా వెతుకుదాం రేపొద్దున్న" అని చెప్పేసి అంటూ ఉంటుందనమాట. ఇంక సరే అని చెప్పి వీళ్ళిద్దరూ కూడా తర్వాత రోజు మార్నింగే ఆ ఫ్లాట్‌లోకి వెళ్తారు. సో, వెళ్ళి మొత్తం అంతా వెతుకుతూ ఉంటారు. ఇంకా అక్కడే ఒక వాటర్ బాటిల్ కూడా ఉంటుందన్నమాట. ఇంక వాళ్ళేం చేస్తారు అంటే పక్కనే రూమ్స్ ఉంటాయి. ఆ రూమ్స్‌లోకి వెళ్తూ ఉంటారు. అయితే ఒక రూమ్‌లోంచి మాత్రం ఒక సౌండ్ అనేది వస్తూ ఉంటుందన్నమాట. ఇద్దరు మాట్లాడుకునే సౌండ్ అనేది. ఇంకా అప్పుడు సేబం అంటుంది, "మీరు బయటకి రండి" అని చెప్పేసి పిలుస్తూ ఉంటుంది. ఇంకా అప్పుడు లోపల నుండి ఎవరొస్తారు అంటే లాయరు అలాగే మేనేజర్ ఇద్దరు కూడా ఆ రూమ్‌లో ఉంటారనమాట. ఇంకా వాళ్ళిద్దరూ కూడా బయటకొస్తారు. ఇంక అప్పుడే లాయర్‌తో సేబం అంటూ ఉంటుంది, "మీరెక్కడ పడితే అక్కడికి ఇలా రాకండి. ఒక డిసీజ్డ్ పర్సన్ ఉన్నాడు. సో, తను గనక మీ ముందుకొచ్చాడు అంటే మీరు అయిపోయినట్టే" అని చెప్పేసి అలా వార్నింగ్ ఇచ్చినట్టు మాట్లాడుతూ ఉంటుంది. ఇంక ఈ లాయర్ ఏమో, "నాకు తెలుసు" అని చెప్పేసి అంటూ ఉంటాడు. అయితే ఇదే టైంలో ఏమవుతుంది అంటే హ్యున్ ఏమో, "ఇదిగో మీ వాటర్ బాటిల్ అక్కడుంది" అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంకా అప్పుడు ఈ లాయర్ అంటాడు, "లేదు, ఈ వాటర్ బాటిల్ నాది కాదు" అని చెప్పేసి అంటాడు. ఇంకా అది విన్న తర్వాత సేబంకి అలాగే హ్యున్‌కి డౌట్ వస్తుందనమాట. ఇంకా మిగతా రూమ్స్ లోపలికి కూడా వెళ్ళి చెక్ చేద్దాము అనుకుంటారు. ఇంకా వాళ్ళిద్దరూ ఏం చేస్తారు అంటే ఒక రూమ్ లోపలికి వెళ్తారు. ఇంకా అక్కడ ఒక క్లాత్ అనేది కప్పేసి ఉంటుందనమాట. ఇంకా వాళ్ళిద్దరూ ఏమో అదే 15థ్ ఫ్లోర్‌లో ఉన్న అబ్బాయి అనుకుంటా, తను ఎవరినైనా గాయపరుస్తాడని చెప్పేసి అలా కప్పేసుకుని కూర్చున్నాడేమో అని చెప్పేసి ఇంకా నెమ్మదిగా హ్యున్ లోపలికి వెళ్తూ, "నువ్వేం భయపడకు, అంటే నువ్వెవరినైనా ఇబ్బంది పెడతావని చెప్పి అలా కప్పేసుకున్నావా ఏంటి" అని చెప్పేసి ఇంకా క్లాత్ అనేది తీస్తాడు. ఇంకా క్లాత్ తీసేటప్పటికి అందులో ఎవరుంటారు అంటే క్లీనర్ లేడీ ఉంటుందనమాట. సో, ఆవిడ చనిపోయి అక్కడ పడిపోయి ఉంటుంది. ఇంకా అదంతా చూసిన తర్వాత ఈ లాయర్ అలాగే ఈ మేనేజర్ అయితే షాక్ అయిపోతారు. ఇంకా సేవం కూడా షాక్ అయిపోతుంది. "అదేంటి తిను ఇక్కడెలా ఉంది" అని చెప్పేసి. ఇంకా అప్పుడే సేబం ఏం చేస్తుంది అంటే డాక్టర్ దగ్గరికి వెళ్తుంది. ఇంకా డాక్టర్ దగ్గరికి వెళ్ళి, "నువ్వు నిజంగానే డాక్టర్‌వా? అయితే కొంతమంది సిక్‌గా ఉన్నారు. వాళ్ళతో నీకు పనుంది రా" అని చెప్పేసి తను తీసుకెళ్తుందనమాట. సో, తీసుకువెళ్ళి ఇంకా ఆ క్లీనింగ్ లేడీని చెక్ చేయమని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఇంకా సేబమ్మ అలాగే డాక్టర్ అయితే ఆ క్లీనింగ్ లేడీ దగ్గర ఉంటారు. అయితే ఇదే టైంలో ఏమవుతుంది అంటే మన డిటెక్టివ్ అంటే మన హ్యున్ అయితే ఈ లాయర్‌ని అలాగే ఆ మేనేజర్‌ని ఇద్దరిని కూడా ఇంట్రాగేట్ చేస్తూ ఉంటాడు. ఇంక తర్వాత ఏమవుతుంది అంటే ఇలాగా అంటే క్లీనింగ్ లేడీ చనిపోయిందన్న విషయం మొత్తం అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా తెలిసిపోతుంది. వాళ్ళైతే ఆ ఫ్లాట్ ముందుకొచ్చి నుంచుంటారు. ఇంకా అప్పుడే డాక్టర్ బయటకు వస్తాడనమాట. సో, డాక్టర్‌ని అందరూ అడుగుతూ ఉంటారు ఏమైంది అని చెప్పి. ఇంక ఈ డాక్టర్ ఏం చెప్తాడు అంటే ఆ క్లీనింగ్ లేడీ నెక్ మీద కూడా ఘాట్లున్నాయి. అంటే ఈ 15థ్ ఫ్లోర్‌లో ఉన్న అబ్బాయి మ్యాడ్‌మ్యాన్ పర్సన్ డిసీజ్ వచ్చుంటుంది. సో, అందుకని చెప్పి తను ఈ క్లీనింగ్ లేడీని చంపేసి అందుకే నేను ఒక పెద్ద తప్పు చేశాను, ఇక్కడి నుండి వెళ్ళిపోతున్నాను అని చెప్పి రాసాడు కదా! సో, తను పారిపోయి ఉంటాడు అని చెప్పేసి అలా అంటూ ఉంటాడనమాట. ఇంకా అందుకని చెప్పి అపార్ట్మెంట్‌లో ఉన్న వాళ్ళందరూ కూడా అవును, ఇదే నిజమై ఉంటుంది అని చెప్పేసి, అయితే మనం ఇప్పుడు ఆ అబ్బాయి ఫుడ్ అంతా కూడా తీసేసుకోవచ్చు అని చెప్పేసి అలా అనుకుంటూ ఉంటారు. అసలు తను అలా చనిపోయి ఉంటే వీళ్ళందరూ కూడా ఫుడ్ గురించి మాట్లాడుతూ ఉంటారు.
ఇంకా హ్యున్ను అలాగే శివం ఇద్దరు కూడా మీ అందరికీ కూడా నేను ఫుడ్ ఇస్తాను. సో, అందరూ లైన్‌లో నుంచోండి అని చెప్పేసి అలా అంటూ ఉంటారు. ఇంకా అపార్ట్మెంట్‌లో ఉన్న వాళ్ళందరూ కూడా ఫుడ్ కోసం అలా లైన్‌లో నుంచొని ఫుడ్ తీసుకుంటారనమాట. అయితే అదే టైంలో ఏమవుతుంది అంటే ఈ క్లీనర్ లేడీస్ ఉంటారు కదా! సో, వాళ్ళు ఈ మాస్క్ మ్యాన్‌కి ఫుడ్ అనేది ఇవ్వరు. ఎందుకంటే ఈ మాస్క్ మ్యాన్ లాస్ట్ టైమ్ ఇచ్చిన ఫుడ్‌ని దొంగతనం చేశాడు అని చెప్పేసి. ఇంకా వాళ్ళ ఇంట్లో కూడా ఉండనివ్వరనమాట ప్లేస్. అందుకని చెప్పి హ్యున్ను అలాగే శివం ఏం చేస్తారు అంటే ఈ మాస్క్ మ్యాన్‌ని ఈ 15థ్ ఫ్లోర్‌లో ఉన్న అబ్బాయి వాళ్ళ రూమ్‌లో ఉండమని చెప్తారనమాట. సో, ఆ అబ్బాయి వచ్చిన తర్వాత ఆ అబ్బాయికి ఇచ్చేద్దో గానీ ప్లేస్, అందాక నువ్వుండు నీకు ప్లేస్ ఉండడానికి లేదు కదా అని చెప్పేసి అలా అంటూ ఉంటారు. ఇంక దానికి ఈ మాస్క్ మ్యాన్ కూడా సరే అని చెప్పేసి అంటాడు. ఇంకా హ్యున్ అలాగే శివం ఇద్దరు కూడా వెళ్ళిపోయిన తర్వాత ఈ మాస్క్ మ్యాన్ ఏం చేస్తాడు అంటే ఆ 15థ్ ఫ్లోర్ అబ్బాయి వాళ్ళ ఇంట్లో ఒక పెద్ద చైర్ అనేది ఉంటుందన్నమాట. ఇంకా ఆ చైర్‌లోకి ఎక్కి కూర్చుంటాడు. నెక్స్ట్ సీన్‌లో మనకి హ్యున్ని అలాగే సేపంని చూపిస్తారు. సో, వీళ్ళిద్దరూ అయితే ఆ చిన్న పాప దగ్గరికి వెళ్తారు. ఆ చిన్న పాపకి కొంచెం హార్ట్‌లో నొప్పొస్తూ ఉంటుందంట. అలాగే తనకి దగ్గు కూడా వస్తుంది అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంకా అది విన్న తర్వాత సేపం అనుకుంటూ ఉంటుంది మనం ఎలాగన్నా సరే ఈ చిన్న పాపని బయటకు పంపించాలి అని చెప్పి. ఇంక అప్పుడు హ్యున్ అంటాడు అవును మనం పంపిద్దాము అని చెప్పేసి హ్యున్ కూడా సేపంతో అంటూ ఉంటాడు. తర్వాత హ్యున్ అంటాడు, "అవును తనతో పాటు నువ్వు కూడా వెళ్ళొచ్చు కదా! ఎందుకంటే బయట సేఫ్‌గా ఉందో లేదో మనకి తెలీదు. నువ్వు వెళ్ళావు అంటే ధైర్యంగా ఉంటుంది తను" అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు. ఇంకా అప్పుడు శివం అంటుంది, "లేదు ఇప్పుడు కరెక్ట్ కాదు వెళ్ళటం" అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. అయితే ఇదే టైంలో ఏమవుతుంది అంటే జిమ్‌లో వీళ్ళందరూ కూడా అంటే అపార్ట్మెంట్‌లో ఉన్న వాళ్ళందరూ కూడా మీటింగ్ పెడతారు. ఇంకా అక్కడికే శివము అలాగే హ్యున్ కూడా వెళ్తారనమాట. ఇంక వాళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. సో, ఈ 15థ్ ఫ్లోర్ అబ్బాయి నిజంగా బయటికి వెళ్ళాడో లేదో తెలీదు. కాబట్టి మనము ఒక్కలే వెళ్ళకూడదు. పెయిర్స్‌గా వెళ్ళటం మంచిది అని చెప్పి అలా మాట్లాడుకుంటూ ఉంటారు. అయితే ఇదే టైంలో ఏమవుతుంది అంటే ఈ రిప్రజెంటేటివ్ అంటూ ఉంటుంది. సో, మనకి ముందే తెలుసుంటే మన అంటే చర్చ్ ఫాదర్ చనిపోయి ఉండేవాడు కాదు. సో, అందుకనే ఇలాగా డిసీజ్ అనేది ఎంతమందికి ఉందో మనం ఫైండ్ చేద్దాము. ఇప్పుడు ఎవరు వాలంటీర్ చేస్తారు అని చెప్పేసి అలా అంటూ ఉంటారు. ఇంకా అప్పుడు ఈ డాక్టర్ ఏమో ఈ క్లీనర్ ఉన్నారు కదా! వాళ్ళు చేస్తారులే అని చెప్పేసి అంటాడు. ఇంకా క్లీనర్‌కి చాలా కోపం వచ్చేస్తుంది. అయితే డాక్టర్ మీరు చేయండి అని చెప్పేసి కావాలని డాక్టర్ మీదకి వెళ్ళిపోతూ ఉంటారనమాట. ఇంక వీళ్ళిద్దరూ కూడా ఎక్కడ రక్తం అనేది కోసేసుకుంటే సో, ఆ బ్లడ్ చూస్తే అంటే ఈ జాంబీస్ అనేవాళ్ళు బయటకు వచ్చేస్తారు కదా! సో, హ్యున్‌కి కూడా ఈ డిసీజ్ ఉందని వీళ్ళందరికీ ఎక్కడ తెలిసిపోతుందో అని చెప్పేసి సో, హ్యున్ వాళ్ళందరినీ కూడా కన్వర్ట్ చేయడానికి ఒక విషయం చెప్తాడు. నేను ఒక విషయం చెప్దాం అనుకుంటున్నాను. ఏంటి అంటే సో, మనందరికీ కూడా ఇప్పుడు ఫుడ్, వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్. సో, ఫుడ్ గురించి మనం తర్వాత ఆలోచించినట్లయితే మనకి వాటర్ అలాగే ఎలక్ట్రిసిటీ కావాలి. సో, మనకి బిల్డింగ్ కింద ఒక ఎమర్జెన్సీ స్విచ్ అనేది ఉందంట. ఆ స్విచ్‌ని కనుక మనం ఆన్ చేసాము అంటే మనకి పవర్ వస్తుంది. సో, వాటర్ కూడా వస్తాయి. సో, మనం ఫుడ్ అనేది కూడా కుక్ చేసుకోవచ్చు. మన ఫోన్స్ అన్నిట్లో కూడా ఛార్జింగ్ అనేది పెట్టుకోవచ్చు అని చెప్పేసి అలా అంటూ ఉంటారు. అయితే అక్కడున్న వాళ్ళందరూ కూడా అవునా! మరి ఎవరు వేస్తారు ఆ స్విచ్‌ని ఆన్ చేయడానికి ఎవరు వెళ్తారు అని చెప్పేసి అలా అంటూ ఉంటారు. ఇంకా అప్పుడే డాక్టర్ అంటాడు, "అవును బేస్మెంట్ లోపల ఒక స్విచ్ ఉంటుంది. సో, ఎమర్జెన్సీ టైమ్స్‌లో వేస్తారు" అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు. ఇంకా అప్పుడు హ్యున్‌కి డౌట్ వస్తుంది. ఇంకా తనేమో అవును ఆ స్విచ్ గురించే ఎవరు వెళ్ళి అక్కడ స్విచ్ వేయాలి ఆలోచించండి అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు. ఇంకా అప్పుడు ఈ డాక్టర్ ఏమంటాడు అంటే మీరే వెళ్ళండి. మీరు వెళ్ళి అక్కడి నుండి రాకపోయినా సరే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది అని చెప్పేసి అలా అంటూ ఉంటారు. ఇంకా అక్కడున్న వాళ్ళందరూ కూడా అవును హ్యున్ అలాగే శివం ఇద్దరు కూడా వెళ్ళాలి అని చెప్పేసి అంటారు. ఇంకా హ్యున్ కూడా సరే అయితే మేమే వెళ్తాము కిందికి స్విచ్ అనేది ఆన్ చేసి మేము వస్తాము అని చెప్పేసి అంటూ ఉంటాడనమాట. ఇంకా అందరూ కూడా సరే అని చెప్పి ఒప్పుకుని వెళ్ళిపోతూ ఉంటారు. అయితే అదే టైంలో డాక్టర్ లాస్ట్ వెళ్తూ ఉంటే సో శివం తన్ని ఆపుతుంది. సో నీకెలా తెలుసు అక్కడ ఎమర్జెన్సీ స్విచ్ అనేది ఉందని అని చెప్పేసి ఇంకా డాక్టర్ని అడుగుతూ ఉంటుంది. ఇంకప్పుడు డాక్టర్ అంటారు అవును ఎవరికైనా తెలుసు అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఎమర్జెన్సీ స్విచ్ ఉంటుంది అని, ఇందులో ఏముంది అని చెప్పేసి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. కానీ శివంకి మాత్రం కొంచెం డౌట్గా ఉంటుంది. ఇంకా వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత హ్యున్ అయితే శివంతో చెప్తూ ఉంటాడు. సో మనం స్విచ్ ఆన్ చేయడానికి వెళ్ళినప్పుడే మనం ఆ చిన్న పాప ఉంది కదా సో తనని హాన్కి ఇచ్చి పంపించేయాలి అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఎందుకంటే శివం ఇక్కడ నుండి వెళ్ళడానికి ఒప్పుకోదు కదా, అందుకనే ఆ చిన్న పాపని మాత్రమే పంపిస్తాము అని చెప్పేసి అంటూ ఉంటాడు. కానీ హ్యున్ శివంని కూడా పంపించాలి అని చెప్పి డిసైడ్ అవుతాడు. ఇంకా ఆ రోజు నైట్ హాన్కి కాల్ చేస్తాడు. సో కాల్ చేసి ఏం చెప్తాడు అంటే శివంని అలాగే చిన్న పాపని ఇద్దరిని కూడా రేపు ఆఫ్టర్నూన్ నేను పంపిస్తాను. సో మీరు బేస్మెంట్కి వచ్చి వాళ్ళని పిక్ చేసుకుని వెళ్ళండి అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు. ఇంక అప్పుడు హాన్ అంటాడు నువ్వు కూడా రా,
నువ్వు కూడా వస్తానంటే నేను తీసుకెళ్తాను, మన ఇద్దరి మధ్య ఎన్ని డిఫరెన్సెస్ ఉన్నా సరే నువ్వు వస్తానంటే తీసుకెళ్తాను, నీకు డిసీజ్ వచ్చింది కదా అందుకే నువ్వు రానంటున్నావా అని చెప్పేసి అలా అంటూ ఉంటారనమాట. ఇంకా అప్పుడు హ్యున్ అంటాడు, లేదు నేను రాను, కానీ సేవంని మాత్రం జాగ్రత్తగా చూడండి, సో ఆ చిన్న పాపని కూడా జాగ్రత్తగా చూడండి ప్లీజ్ అని చెప్పేసి అంటూ ఉంటాడనమాట. ఇంకా అది విన్న తర్వాత హాన్ కూడా సరే నేను జాగ్రత్తగానే చూసుకుంటాను అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంక తర్వాత రోజు మార్నింగే సేబం ఏం చేస్తుంది అంటే మళ్ళీ 15th ఫ్లోర్లో ఉన్న అబ్బాయి వాళ్ళ ఇంటికి వెళ్తుంది. అంటే ఏమైనా సీక్రెట్ రూమ్స్ ఏమైనా ఉన్నాయేమో, అందులో దాక్కున్నాడేమో 15th ఫ్లోర్ అబ్బాయి అని చెప్పి. అయితే ఇదే టైంలో ఏమవుతుంది అంటే వాకీ టాకీలోంచి సౌండ్ వస్తుందన్నమాట. సేబం వింటున్నావా అని చెప్పేసి. ఎవరు కాల్ చేస్తారు అంటే హాన్ వాళ్ళ అసిస్టెంట్. హాన్ వాళ్ళ అసిస్టెంట్ సేబంతో చెప్తూ ఉంటుంది, అవును నేను ఇప్పుడే మీ బిల్డింగ్లో ఉన్న వాళ్ళందరినీ కూడా బ్యాక్గ్రౌండ్ చెక్ అనేది చేశాను, కానీ మీ బిల్డింగ్తో అంటే క్లీనర్స్తో పాటు ఒక అబ్బాయి వచ్చాడు కదా మాస్క్ పెట్టుకుని, సో నిజంగా మా రికార్డ్స్ ప్రకారం చూసినట్లయితే తను చనిపోయి ఉన్నాడు, సో ఆ పేరు గల వ్యక్తి, కానీ మీ అపార్ట్మెంట్లోకి వచ్చిన వ్యక్తి అతన్ని చంపేసి వచ్చుంటాడు, సో అంటే ఈ వర్కర్ని చంపేసి ఆ ప్లేస్లోకి వచ్చుంటాడు, సో తనతో మీరు జాగ్రత్తగా ఉండండి, తన గురించి మాకు ఇంకా ఏం తెలియలేదు, మేము ఇంకా ఫర్దర్గా ప్రొసీడ్ అయ్యి చెప్తాము అని చెప్పేసి అంటూ ఉంటారనమాట. ఇంకా అది విన్న తర్వాత సేవంకి అయితే డౌట్ వస్తూ ఉంటుంది, అయితే తిను ఎవరు అని చెప్పేసి. ఇంకా వెంటనే 15th ఫ్లోర్లో ఉన్న అబ్బాయి వాళ్ళ ఇంట్లోనే కదా ఉన్నాడు, సో అక్కడే కదా ఈ మాస్క్ మ్యాన్ కూడా ఉండేది, సో అందుకని చెప్పి అక్కడే ఆ మాస్క్ మ్యాన్ బ్యాగ్ ఉంటే ఆ బ్యాగ్ని వెతుకుతుందనమాట. సో ఆ బ్యాగ్లో అయితే ఈ 15th ఫ్లోర్లో అబ్బాయి ఐడి కార్డు, ఇంకా క్లీనర్ ఉంది కదా సో చనిపోయింది ఆ క్లీనర్ వాళ్ళ ఐడి కార్డు, అంతేకాదు ఇంకా కొంతమంది ఐడి కార్డ్స్ అనేవి ఉంటాయి. అంటే ఈ మాస్క్ మ్యాన్ తను చంపేసిన వాళ్ళందరి ఐడి కార్డ్స్ని కూడా ఆ బ్యాగ్లో పెట్టుకుంటాడనమాట. ఇంకా అవన్నీ చూసిన తర్వాత ఇంకా సేవంకి అయితే చాలా డౌట్ వస్తూ ఉంటుందన్నమాట. అయితే ఇదే టైంలో హ్యున్కి ఈ 15th ఫ్లోర్లో ఉండే అబ్బాయి డెడ్ బాడీ అనేది దొరుకుతుంది. అంటే ఒక చోట బేస్మెంట్ లోపల ఈ అబ్బాయి శవం అనేది ఉంటుందన్నమాట. అంటే తన మీద కూడా చాలా పౌడర్ అనేది కప్పేసి ఉంటుంది. ఇంకా అది చూసిన తర్వాత హ్యున్ కూడా షాక్ అవుతాడు. వెంటనే సేవంకి విషయం చెప్పడానికి వెళ్తూ ఉంటాడు. కట్ చేస్తే ప్యారల్గా మనకి ఏం చూపిస్తారు అంటే లాయర్ సేవం వాళ్ళ ఫ్లాట్ దగ్గరికి వెళ్తారు. సో ఆ ఫ్లాట్లో అయితే ఈ పోలీస్ మ్యాన్ ఉంటాడు కదా, సో పోలీస్ మ్యాన్తో చెప్తూ ఉంటారనమాట సేవం కొంట్లో బాగోలేదు అని చెప్పేసి. ఇంకా అది విన్న తర్వాత వెంటనే ఈ పోలీస్ మ్యాన్ ఏమో డోర్ ఓపెన్ చేస్తాడు. అయితే ఈ మాస్క్ మ్యాన్ ఏం చేస్తాడు అంటే ఆ పోలీస్ని అంటే మెడ పట్టుకుని లోపలికి తీసుకెళ్ళిపోయి తన్ని కొట్టుకుంటూ వెళ్తూ ఉంటాడనమాట. ఇంక ఈ లాయర్ ఇదంతా చూస్తూ ఉంటాడు. ఇంకా కట్ చేస్తే సేవంకి హ్యున్ వచ్చేసి 15th ఫ్లోర్లో ఉన్న అబ్బాయి అక్కడ కనిపించాడు నాకు అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంకా సేవం కూడా పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటుందన్నమాట. ఇంకా వీళ్ళిద్దరూ కూడా తన్ని చూస్తారు. అయితే ఇదే టైంలో వాళ్ళ ఫ్లాట్ దగ్గర నుండి ఏదో సౌండ్స్ వస్తూ ఉంటాయి. ఇంకా ఏంటి సౌండ్స్ వస్తున్నాయని చెప్పేసి వాళ్ళ ఫ్లాట్ దగ్గరికి వెళ్ళేటప్పటికి వాళ్ళ ఫ్లాట్ ముందు అంతా కూడా ఈ అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా నుంచుని ఉంటారు. ఇంకా సేవంకి హ్యున్కి ఏమీ అర్థం కాదు, ఏంటి అందరూ ఇక్కడున్నారు అని చెప్పేసి. ఇంకా ఈ రిప్రజెంటేటివ్ ఏమో నవ్వుతూ ఉంటుంది. ఇంకా వెంటనే హ్యున్ అలాగే సేవం ఏం చేస్తారు అంటే వెంటనే వాళ్ళ ఫ్లాట్ లోపలికి వెళ్ళిపోతారు. వాళ్ళ ఫ్లాట్ లోపల అయితే ఈ చిన్నపిల్ల ఉంటుంది కదా, సో తనైతే ఏడుస్తూ ఉంటుందన్నమాట. ఇంకా తన ముందే ఈ మాస్క్ మ్యాన్ కూడా కూర్చుని ఉంటాడు. అంతేకాదు ఒక పక్కన ఈ పోలీస్ ఆఫీసర్ కింద పడిపోయి ఉంటాడు. ఇంకా వెంటనే సేవం అయితే ఈ మాస్క్ మ్యాన్ని చూస్తూ ఉంటుంది. ఇంకా హ్యున్ అయితే ఆ పోలీస్ మ్యాన్ దగ్గరికి వెళ్ళి తన్ని కాపాడడానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఇదే టైంలో సేవం అడుగుతూ ఉంటుంది, నువ్వు ఎవరు అని చెప్పి ఆ మాస్క్ మ్యాన్ అడుగుతుంది. ఇంకా అప్పుడు ఆ మాస్క్ మ్యాన్ తన క్యాప్ అలాగే అంటే గ్లాసెస్ ఇంకా మాస్క్ అవన్నీ తీసి తన ఫేస్ని చూపిస్తాడు. అండ్ ఈ ఎపిసోడ్ అయితే ఇక్కడితో అయిపోతుంది. అండ్ మీకు కనుక ఈ వీడియో అలాగే నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.